రవితేజ కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మొదట్లో సినిమాలో సైడ్ రోల్స్ పోషించారు. ఆ తర్వాత హీరోగా మారి వరుస హిట్స్ అందుకున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. తన స్టార్ స్టేటస్ను కూడా సంపాదించుకున్నారు. అయితే మాస్ మహారాజా రవితేజ చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాలు చేస్తున్నా కూడా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయినా కూడా రవితేజ వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం రవితేజ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మాస్ రాజా. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో రవితేజ డబుల్ ఎనర్జీతో కనిపించారు. ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో ఆయన అలాగే కనిపించారు. కాగా మరోసారి రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో యాక్షన్ సీన్స్ తో పాటు రవితేజ మార్క్ కామెడీ కూడా కనిపిస్తుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రవితేజ రాజేంద్ర ప్రసాద్ కాంబోలో సీన్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. మాస్ జాతర సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. బాను భోగవరపు ఈ సినిమాలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదిలా ఉంటే రవితేజ కూతురు గురించి సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. రవితేజ కూతురు పేరు మోక్షిత భూపతిరాజు. బయట పెద్దగా కనిపించని మోక్షిత ఫొటోస్ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మోక్షిత త్వరలోనే సినిమాలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కథానాయికగా కాకుండా నిర్మాతగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనుందట. తండ్రి బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్ కాకుండా కొత్తగా మరో బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించాలనుకుంటుందట. ప్రస్తుతం మోక్షిత సితారా సంస్థలో చేరి ప్రొడక్షన్ మెలకువలు నేర్చుకునే పనిలో ఉందని టాక్.